అందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్‌గా పూజల కోసం కొన్ని పూజకు సంబంధించిన వస్తువులనైతే నేను తీసుకున్నానండి. నేను ఈ వస్తువులను ఎక్కడ తీసుకున్నాను, వీటి రేట్ ఎంత, క్వాలిటీ ఎలా ఉందో ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా నేను తీసుకున్నటువంటి పూజకు సంబంధించిన వస్తువు బ్యాక్ డ్రాప్ డిజైన్ అండి. ఈ బ్యాక్ డ్రాప్ డిజైన్ అనేది నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నాను. క్వాలిటీ అనేది చాలా బాగుందండి. నేను తెప్పించుకున్నటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కేవీఈఎస్ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి నేను ఈ బ్యాక్ డ్రాప్ డిజైన్స్ అనేవి తెప్పించుకున్నానండి. క్వాలిటీ అనేది చాలా బాగుందండి. నాకైతే ఈ బ్యాక్ డ్రాప్ డిజైన్ అనేది 500 రూపీస్ అయితే పడిందండి. అలానే రీసెంట్గా నేను మా పాప బర్త్డే ఉంది అని నేను ఒక బర్త్డే బ్యాక్ డ్రాప్ డిజైన్ కూడా తెప్పించుకున్నానండి. దీని క్వాలిటీ అనేది నిజంగా చాలా బాగుందండి. క్లాత్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా చాలా బాగుందండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ అనేది ఎలా ఉంది. బ్యాక్ డ్రాప్ డిజైన్ హైటు విడ్త్ మొత్తం ఎలా ఉందో క్లియర్గా నేను చూపిస్తున్నాను. క్వాలిటీ వైజ్గా చూసినా మనకి చాలా బాగుందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఆన్లైన్లో కూడా మనకి ఈ రేట్ అయితే మనకి దొరకదండి వీళ్ళ దగ్గర. మీకు ఒకవేళ ఈ ఐటమ్స్ అనేటివి కావాలి అన్నా వీళ్ళ దగ్గర బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి, పూజకు సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్, అలానే వీళ్ళ దగ్గర ప్రతి ఐటమ్స్ అనేటివి పూజకు సంబంధించినటివి ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి. వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఏదైనా వస్తువులు కావాలి అని అనుకుంటే ఆ గ్రూప్లో మీకు తప్పకుండా జాయిన్ అవ్వండి. వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా నేను ఇస్తానండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ ఏదైనా ఐటమ్స్ మీకు కావాలి అని అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మీకు దొరుకుతాయండి. తర్వాత నేను తీసుకున్నటువంటి పూజకు సంబంధించిన వస్తువులు వచ్చేసి రంగోలీ స్టెన్సిల్స్ అండి. ఇవి మనకి జల్లెడలాగైతే ఉంటుందండి. నేను ఈ సామాగ్రిని ఎక్కడ తెచ్చుకున్నాను అంటే రీసెంట్గా మేము తిరుపతికి వెళ్ళామండి. తిరుపతి గోవిందరాజుల స్వామి గుడి దగ్గర అయితే నేను తీసుకున్నాను. మరి గుడి దగ్గర మనకి ఐటమ్స్ అనేటివి చాలా షాప్స్లో అయితే ఉంటాయండి. ఇవే కాదండి, మీకు పూజకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా మీకు గోవిందరాజుల స్వామి గుడి దగ్గర చాలా రీజనబుల్ రేట్లో అయితే మనకి దొరుకుతుందండి. ఎక్కడండి ఏ షాప్లో అయితే మనకి చాలా తక్కువ దొరుకుతాయి అంటే మనం గోవిందరాజుల స్వామి గుడి దగ్గరికి వెళ్తాం కదా అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ గోపురం అనేది వస్తుందండి. కొద్దిగా దూరం నడిచిన తర్వాత లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందు మనకి ఒక గోపురం అనేది వస్తుందండి. ఆ గోపురం ముందు మనకి లెఫ్ట్ సైడ్ ఏ షాప్ అయితే ఉంటుందో ఆ షాప్లో అయితే మీకు పూజకు సంబంధించిన అన్ని వస్తువులు అయితే దొరుకుతాయండి. నేనైతే ఈ స్టెన్సిల్స్ అయితే నాకు ఒకటి వచ్చేసి 20 రూపీస్, పెద్ద సైజ్ వచ్చేసి నాకు 20 పడింది, చిన్న సైజ్ వచ్చేసి నాకు 10 రూపీస్ పడిందండి. అలానే వీళ్ళ దగ్గర నేను చిన్న రంగోలీ డబ్బాలు తీసుకున్నానండి. అంటే మనము పూజలు చేసేటప్పుడు పీఠం ముందు కానివ్వండి, స్వామివారి పాదాలు వేసుకోవడానికి చిన్న చిన్న పాదాలు ఉండేటువంటి బాక్సులు, అలానే పుష్పాలు, తామర పువ్వులు, అలానే దీపాలు, ఇలా రకరకాల మోడల్స్ అనేటివి ఉన్నాయండి. మనకి వాళ్ళు స్టార్టింగ్ వెళ్ళగానే ఒక డబ్బా వచ్చేసి మనకి 30 రూపీస్ అలా చెప్తారు. నేనైతే 6 డబ్బాస్ వచ్చేసి నేను 100 రూపీస్కి అయితే తీసుకున్నానండి. మనం అడిగేదాన్ని బట్టి వాళ్ళు మనకి తగ్గిస్తారండి, కానీ రీజనబుల్ రేట్లో అయితే నాకు వచ్చాయండి. తర్వాత నేను తీసుకున్నటువంటి పూజా ఐటము వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఈ విగ్రహం అనేది నేను కనీసం ఒక 2 ఇయర్స్ నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నానండి. 5 ఇయర్స్ నుంచి మేము తిరుపతిలో ఉన్నా కూడా ఒక్కసారి కూడా నేను ఈ విగ్రహం తీసుకోవాలి అనుకున్నా కూడా నాకు కుదరలేదు. నాకు ఇప్పుడైతే ఆ టైం అయితే వచ్చిందండి. ఈ విగ్రహం వచ్చేసి ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. మీరు చూడండి వీడియోలోనే ఫేస్ కానివ్వండి, అలానే మనకి ఆ వేసినటువంటి నగలు కానివ్వండి, ఫినిషింగ్ కానీ స్వామివారి ఫేస్ కానివ్వండి చాలా బాగుందండి. నాకు ఈ ఐడియాలో వచ్చేసి 600 రూపీస్ అయితే పడిందండి. వాళ్ళు మనకి స్టార్టింగ్ 900 అయితే చెప్తారండి. నాకైతే ఇది స్టార్టింగ్ 900 చెప్పారు. మేము ఎక్కువ సామాగ్రి తీసుకున్నాం కాబట్టి తగ్గిస్తాము అని చెప్పనేసి మేము 500 కడిగాము. ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంది కదా అని 600 పెట్టి అయితే నేను తీసుకున్నానండి. తర్వాత నేను తీసుకున్నటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నేనైతే చాలా పూజా వీడియోస్లో కానివ్వండి చాలా రోజుల నుంచి ఈ స్వామివారి విగ్రహాన్ని అయితే తెచ్చుకోవాలి అని అనుకున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి మూల విరాట్ రాయితో చెక్కినటువంటి స్వామివారి విగ్రహాన్ని నేను చాలా రోజుల నుంచి అయితే తెచ్చుకోవాలనుకున్నానండి. కానీ నాకు ఆ టైం రాలేదు. స్వామివారి విగ్రహం తెచ్చుకోవాలి అని నేను చాలా రోజుల నుంచి అయితే అనుకున్నానండి, కానీ నాకైతే కుదరలేదు. ఇప్పుడైతే నేను తిరుపతికి వెళ్ళాను కదా, నేను స్వామివారి గుడి దగ్గరే నాకు
ఈ స్వామివారి విగ్రహం అనేది అయితే నాకు కనిపించిందండి. వాళ్ళు మనకి 500 చెప్పారండి. ఇదైతే నాకు స్టార్టింగ్ 500 చెప్పారు. ఇందులో మనకి పెద్ద సైజు కూడా ఉందండి. పెద్దది వచ్చేసి మనకి 1000 పడుతుంది. ఇంకా పెద్ద సైజు వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి స్వామివారి విగ్రహము మనకి రాయితో అయితే ఉంటుందండి. ఇదైతే మనకి ఇత్తలి కాదు, అలానే మనకి రాగి కాదు, ఎలాంటి విగ్రహం అయితే కాదండి. ఈ విగ్రహం అనేది మనకి రాతితో ఉంటుందండి. ఒకవేళ మనం పట్టుకున్నా కూడా, ఒకవేళ పడిపోయినా కూడా మనకి విరిగిపోతుందండి. కానీ ఈ విగ్రహం అనేది మనకి చూడడానికి సేమ్ పైన మనకి కొండ మీద స్వామివారి దర్శనం ఎలా ఉంటుందో సేమ్ అదే విధమైన విగ్రహం అనేది మనకి ఇక్కడ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఈజీగా మనకి హైట్ వైజ్గా చూసినా, అలానే వెయిట్ వైజ్గా చూసినా, క్వాలిటీ వైజ్ చూసినా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా చూడండి. స్వామివారి పాదాల దగ్గర నుంచి స్వామివారి తల దగ్గర వరకు మనకి వాళ్ళు చెక్కినటువంటి ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. స్వామివారు చాలా బాగా నవ్వుతున్నట్లుగా, ఆ నామాలకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చాడు అన్నట్లుగా అయితే నాకు చాలా సంతోషం వేసింది. ఈ స్వామివారి విగ్రహం వచ్చేసి నేను 350 రూపాయలకి అయితే నేను తీసుకున్నానండి. మనకి వాళ్ళు 500 రూపీస్ అయితే చెప్తారండి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది. వాళ్ళు నాకైతే 500 చెప్పారు. నేను వాళ్ళ దగ్గర 350కి నేను బార్గెనింగ్ చేసి నేను తీసుకున్నానండి. తర్వాత నేను తీసుకున్నటువంటి పూజకు సంబంధించిన వస్తువులు, నేను ఇత్తలి పూజా సామాగ్రి తీసుకోవాలి అని అనుకొని నా దగ్గర దీపపు కుందులు అయితే చాలా ఉన్నాయండి. కానీ నాకు చిన్న దీపపు కుందులు అనేటివి లేవు అని నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అండి. ఈ చిన్న దీపపు కుందులు అయితే తీసుకున్నానండి. ఒక జత వచ్చేసి నాకు 400 రూపాయలు అయితే పడిందండి. వెయిట్ అయితే చాలా వెయిట్ ఉన్నాయండి ఈ వస్తువులు. మీరు ఒకసారి వాటి క్వాలిటీ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ దీపపు కుందులు అయితే మనకి స్టార్టింగ్ 600 రూపాయలు అయితే చెప్పారండి. కానీ మనం ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటున్నాము, క్వాలిటీ కూడా బాగుంది అని నేను వాళ్ళని అడిగి 400 రూపాయలకి అయితే తీసుకున్నానండి. మీరు ఎవరైనా సరే తీసుకోవాలి అని అనుకుంటే మీరు చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ దీపపు కుందులు అయితే మీరు తీసుకోవచ్చు. తర్వాత నేను తీసుకున్నటువంటి దీపం వచ్చేసి శంకుచక్ర నామాలు ఉన్నటువంటి దీపం అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా నేను ఒకటే తీసుకోవాలి అని అనుకుంటే ఇంకోటి తీసుకున్నానండి. నేను మీకు డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తున్నాను కదండి. ఈ దీపం అయితే తీసుకోవాలి అని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దీపం అనేది చాలా బరువు ఉందండి. క్వాలిటీ కానివ్వండి, ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. కానీ ఆ రేట్ వచ్చేసి 2600 రూపాయలు చెప్పారండి. కానీ వాళ్ళు 2200 రూపాయలకి ఇస్తామన్నారు. కానీ నేను ఫైనల్గా అయితే నేను ఆ దీపం అయితే తీసుకోలేదండి. కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల నేను ఆ దీపాన్ని అయితే తీసుకోలేకపోయాను. బట్ ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో అలాంటి దీపాన్ని అయితే నేను ఖచ్చితంగా తెచ్చుకొని మన ఛానల్లో వీడియోస్లో పూజలలో అయితే తప్పకుండా నేను ఉపయోగిస్తానండి. కానీ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఐటెం వచ్చేసి శంకు చక్రాలు ఉండేటువంటి చిన్న దీపం అండి. ఈ దీపం వచ్చేసి నాకు 600 రూపాయలు అయితే పడిందండి. వెయిట్ బాగుంది, అలానే క్వాలిటీ కానివ్వండి చాలా బాగుందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నేను ఈ దీపాలు కూడా నేను అదే షాప్లోనే తీసుకుంటానండి. నేను తిరుపతిలో చదివిన దగ్గర నుంచి నా ఎడ్యుకేషన్ మొత్తం తిరుపతిలోనే అయిందండి. అలానే మేము అక్కడే తిరుపతిలోనే 5 ఇయర్స్ వరకు మేము ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేసాము. ఆ షాప్కు వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పినా కూడా మీరు ఎటువంటి ఐటెం కావాలన్నా రీజనబుల్ ప్రైస్లో అయితే ఖచ్చితంగా మీ అందరికీ వస్తుందండి. ఇదండి రీసెంట్గా నేను తీసుకున్నటువంటి పూజా సామాగ్రి, అలానే బ్యాక్డ్రాప్ డిజైన్స్ మోడల్స్ అనేటివి నేను తీసుకున్నానండి. మీకు ఎలాంటి వస్తువు కావాలన్నా సరే మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ ఐటమ్స్ని తెప్పించుకోవచ్చు. మీకు ఎవరికైనా సరే ఇంకా బ్రాస్ ఐటమ్స్ కానీ బ్యాక్డ్రాప్ డిజైన్స్ కానీ కావాలి అని అనుకుంటే కేవీఈఎస్ కలెక్షన్స్ వారిని ఒకసారి సంప్రదించండి. వాళ్ళ నెంబర్ కానివ్వండి, వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఒకసారి మీరు ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే మీకు రీజనబుల్ రేట్లో అయితే దొరుకుతుందండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.